మంచిది ప్రియులారా, వాక్యం చదువుకుందాము. దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వాక్య భాగం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మొదటగా మనందరి దేవుడు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నా యొక్క నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా మీ అందరికి కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు మహాకృపను బట్టి మనం ఇంకనూ సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో మనం కూడి ప్రార్థించడానికి, ప్రభువుని స్తుతించడానికి ప్రభువు మన ఎడల దయ చూపి ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఏమండి, ఈరోజు మరణమైన వారు ఎందరో ఉన్నారు. మనం ప్రతిసారి ఇలాంటి విషయాలు చెప్పుకుంటా ఉంటాం. మరణమైన వారు ఎందరో ఉన్నారు, అందులో మనం లెక్కించబడలేదు. ఒకవేళ ఈరోజు మరణపు లెక్కలో మనం ఉంటే మనం కూడా పోయేవారమే, కానీ మనం ఇంకా సజీవులుగా ఉండాలని ఆయన అనుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న వాక్య భాగం మనం చదివాము, అది మనం చూస్తున్నాము. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం రాయబడింది, మళ్ళా చదవండి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, చేసుకుని. చాలు. ఇక్కడ ఆసాపు అనేటువంటి వ్యక్తి తెలియజేస్తున్నటువంటి మాటలు. ఆసాపు అనేటువంటి వ్యక్తి తెలియజేస్తున్నటువంటి మాటలు ఇజ్రాయేలు ప్రజలకు, దేవుని బిడ్డలైన వారికి ఆయన తెలియజేస్తున్నాడు. మీరు యెహోవాను ఆశ్రయించండి, ఆశ్రయ దుర్గమైన యెహోవాను ఆశ్రయించండి. ఆశ్రయించే సందర్భాలు ఎప్పుడెప్పుడు వస్తాయి? ఒక అబ్బాయి లారీ నడుపుతూ వెళ్తుంటే సడన్ గా మేకల గుంపు మేకల మంద ఆ రోడ్డు మీదకి పరుగున వచ్చింది. దరిదాపు ఒక 10-12 మేకల్ని తొక్కేసి దాటిపోయింది లారీ అవతలకి. అది ఊరు దగ్గరే. వెంటనే ఆ లారీ దిగి ఆ డ్రైవరు ఆ చెత్తలో పడి పారిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా, నేను కావాలనేమి చేయలేదు, వారికి నాకు ఏ పగా ద్వేషం లేదు, అసలు ఆ ఊరే నాకు తెలియదు, నేను కొత్తగా వెళ్తున్నాను ఆ రోడ్డు మీద. మేకలు సడన్గా వచ్చాయి, 10-12 మేకలు చచ్చిపోయాయి. అది ఊరు దగ్గర ఉంది. వారందరూ కలిసి నా మీద పడి కొడతారు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దెబ్బ కొట్టినా నేను చచ్చిపోతాను. ఈ సమస్య నుండి నువ్వే కాపాడాలయ్యా, లారీ అక్కడనే విడిచిపెట్టాను అని పోయి ఎమ్మెల్యే కాలు పట్టుకున్నాడు. అంటే ఈ లారీ డ్రైవరు ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాడు? ఒక ఎమ్మెల్యేను ఆశ్రయించాడు. ఎందుకు ఆశ్రయించవలసి వచ్చింది అంటే, తనకు ఒక కష్టం వచ్చింది, తనకు ఒక సమస్య వచ్చింది. కాబట్టి ఆ సమస్యలో ఇప్పుడు అధికారి కాబట్టి, ఈ ప్రాంతానికి ఈయన అధికారి కాబట్టి ఈయన నన్ను కాపాడగలడు అనేటువంటి ఆలోచనతో వెళ్ళి ఎమ్మెల్యే గారికి కాళ్ళు పట్టుకున్నాడు. సరే, నేను చెప్తాను వెళ్ళు అని చెప్పి ఒక ఎమ్మెల్యే మనిషిని ఒక ఆయన ఇచ్చి, ఆ డ్రైవర్ని ఏం చేశాడంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పంపించాడు. సమస్య దగ్గరికి పంపలేదు. పోలీస్ స్టేషన్ పంపించి పోలీసు వారికి ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. అయ్యా, ఇది పొరపాటునే జరిగింది కాబట్టి అతను నేను కొట్టడం తిట్టడం చేయకండి, ఏదైనా నష్టపరిహారం ఉంటే నష్టపరిహారం వేయండి, కానీ అక్కడ లారీలో ఉన్నటువంటి మెటీరియల్కు దానికి నష్టం జరగకుండా చూడండి. మీరు వెంటనే పోలీసులు ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళండి అని ఎమ్మెల్యే గారు పోలీస్ స్టేషన్లో తెలియజేసినప్పుడు ఆ పోలీసులు వెంటనే ఆ లారీ దగ్గరికి వెళ్ళి, ఆ లారీలో చాలా విలువైన లగేజ్ ఉంది, దానికి సెక్యూరిటీ ఇచ్చారు. ఈ చిన్న ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి మరొకరిని ఆశ్రయించే సందర్భం ఎప్పుడు అంటే, మన వల్ల కానప్పుడు, మనకి చేత కానప్పుడు, మన వల్ల మనము దాన్ని సాల్వ్ చేసుకున్నప్పుడు ఆ సమస్యను, దాని కొరకు మనము వేరొకరిని ఆశ్రయిస్తాం. అందుకే ఇక్కడ ఆసాపు అనేటువంటి
కీర్తనకారుడు ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? అక్కడే రాయబడింది కదా, మనం 17వ వచనంలో చదివాం కదా. ఆ 12వ వచనంలో ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు ఇశ్రాయేలీలు అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాము, యాకోబు పేరే ఇశ్రాయేలుగా మార్చబడింది. 12 గోత్రాలను కలిపి ఇశ్రాయేలీలు అంటారు. యూదా సంతానంలో పుట్టిన వారిని, యూదా గోత్రంలో పుట్టిన వారిని యూదులు అంటారు. కాబట్టి ఇశ్రాయేలీయులారా అంటున్నాడంటే యెహోవా ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. యెహోవా సంతానమా లేకపోతే యెహోవా ప్రజలారా, యెహోవా సంతానమా అని ఎందుకన్నానంటే ద్వితీయోపదేశకాండంలో అంటాడు, నా బిడ్డలారా అంటాడు దేవుడు ఒకసారి ఇశ్రాయేలీయులను. కాబట్టి ఆ ప్రజలతో ఏమంటున్నాడంటే మీరు యెహోవాను ఆశ్రయించండి. ఎందుకంటే మనిషి జీవితమే అవసరాలతో తయారు చేయబడ్డాం. జాగ్రత్తగా గమనించండి. మనము నిర్మితమైనప్పుడు, మనం సృష్టింపబడ్డప్పుడే మనము అవసరాలు ఉండేటట్టుగా చేయబడ్డాం. మనకు గాలి అవసరం, మనకి నీరు అవసరం, మనం నిలబడడానికి భూమి అవసరం. ఏమండి, ఒక మనిషి తోడు అవసరం. ఈ రీతిగా మనుషుడు అవసరాలతో సృష్టింపబడ్డాడు, అవసరాలు ఉండేటట్టుగా సృష్టింపబడ్డాడు. ఈ అవసరాలలో మంచి మార్గమును ఎన్నుకోవడానికి ఉంది. ఇదే అవసరాలు తీర్చుకోవడానికి చెడ్డ మార్గాలు ఎన్నుకునే ఆస్కారం కూడా ఉంది. అందుకే ఆసాపు భక్తుడు తెలియజేస్తున్నాడు, మీరు ఎప్పుడైనా ఒకవేళ ఎదుటి వారిని ఆశ్రయించాల్సి వస్తే అది మొదటి స్థానముగా మీరు దేవుణ్ణి ఆశ్రయించండి. స్తోత్రం కలుగునుగాక. మీరు దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గరనే ప్రార్థన చేయండి, దేవుని మీదనే ఆధారపడండి. దేవా, ఈ కష్టంలో, ఈ సమస్యలో, ఈ కన్నీటిలో, ఈ వేదనలో మమ్మల్ని గట్టెంకించయ్యా అని దేవునికే ప్రార్థన చేయండి అన్నట్టుగా ఈ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆశ్రయించుడి, ఆయన బలమును వెదకండి. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంది. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 3వ వాక్య భాగం చదువు. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. రాజుల కాలంలో ఇది వ్రాయబడినటువంటి వాక్య భాగం. రాజుల కాలంలో నా దుర్గము అన్నాడు. నా దుర్గము అంటే ఒక బలమైన నిర్మాణం. సైనికులు కానీ, రాజులు కానీ యుద్ధాలు జరుగుతున్నప్పుడు పరుగెత్తి ఆ దుర్గములోనికి వెళ్తారు. దుర్గం అంటే ఒక ఇల్లు లాంటిది. అందులోకి వెళ్తారు. అందులోకి వెళ్ళగానే అక్కడ ఈ రాజుకు సంబంధించిన, అంటే ఆ దుర్గంలో ఎవరైతే ప్రవేశిస్తారో ఆ రాజుకు సంబంధించిన సైనికులు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది. వచ్చే శత్రువును అడ్డుకోవడానికి ఒక బలమైన నిర్మాణం అడ్డుగా ఉంటుంది. మనకు హైదరాబాద్లో గోల్కొండ కోట కనపడుతుంది. ఏమండి, వరంగల్లో కూడా కొన్ని కిలాలు ఉన్నాయి. ఖమ్మం కిలా కూడా ఒకప్పుడు రాజుల కోట లాంటిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఏమంటున్నాడు ఇలా అంటే ఆయనే నా దుర్గము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాజులకు, సైనికులకు ఇప్పుడు బంకర్స్ అంటున్నారు కదా, ఇజ్రాయేలుకును గాజాకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఆ సైరన్, ఆ బోర శబ్దం, వారికి ఎటువంటి సిగ్నల్ ఉందో మనకు తెలియదు. అది ఊ అని వస్తుందో, కిక్కి అంటుందో మనకు తెలియదు. కానీ ఆ దేశ ప్రజలకు తెలుసు ఆ శబ్దం. ఎప్పుడైతే యుద్ధం జరుగుతుంది, మీరు జాగ్రత్త పడండి అనగానే, అని ఒక శబ్దం రాగానే ప్రతి ఇంటిలో ఒక బంకర్ ఉంటుందంట. బంకర్ అంటే అది కూడా దుర్గం లాంటి. దుర్గం అంటే ఏం లేదు, మనం కాపాడుకునేటువంటి ఒక ప్లేస్. వెంటనే ఆ బంకర్కు ఉన్నటువంటి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి దాన్ని లాక్ చేసుకుంటారు. పైన ఇల్లు కూలిపోయినా, బాంబు పడినా ఆస్తి నష్టం జరుగుతుందేమో కానీ ప్రాణ నష్టం జరగదు. వాళ్ళు బ్రతుకుతారు. అంటే ఆ బంకర్లోనికి వెళ్ళడాన వారు ఆ యుద్ధం నుండి బ్రతుకుతారు, తప్పించబడతారు. కీర్తనకారుడు దేవునికి పెట్టిన పేరేంటి? దుర్గము. నా దేవుడు ఎలాంటి వాడు? దుర్గము లాంటి వాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు ఏదైనా ఆపద వస్తే నేను నా దుర్గమైన దేవుళ్ళలోనికి వెళ్ళిపోతాను. ఆయనలో దాక్కుంటాను, ఆయనలోనికి వెళ్ళిపోతాను. అసలు
అలా ఎలా అనగలుగుతున్నాడో, ఒక దుర్గానికి పోల్చి ఆ దుర్గంలోనికి మనిషి వెళ్ళినట్టుగా నేను దేవునిలో ఉంటానని ఆయనకు ఎంత అర్థమైందో ఎలా చెప్పగలుగుతున్నాడో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. భూమి మీద చూడండి, మనుషులు చాలా మంది వారి కష్టకాలంలో, వారి ఆపత్కాలంలో మనుషులను ఆశ్రయిస్తారు, లోకాన్ని ఆశ్రయిస్తారు, దెయ్యాలను ఆశ్రయిస్తారు, మాంత్రికులను ఆశ్రయిస్తారు, వేటి మీదనో ఆధారపడతారు. కానీ పూర్తిగా ఆయన మీద భరోసా వేసి నేను ఆయనలోనే ఉన్నాను, ఆయనలోకి వచ్చాను, ఆయన ద్వారా ఏమైనా జరగని అని ఆయన మీద ఆధారపడేవారు కొద్ది మంది. స్తోత్రం కలుగును గాక. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. ఆయన నా దుర్గము, ఆయనే నాకు అడ్డు, ఆయనే నాకు అండ, ఆయనే నన్ను శత్రువు నుండి కాపాడేవాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, నా కేడెము. ఈ కేడెము అనే మాట ఏంటంటే, నేను దాని గురించి నాకు అర్థం కాక కేడెము అంటే ఏంటనుకున్నాను. అదేంటంటే సంపూర్ణంగా మనిషి మొత్తమును కవర్ చేయగలిగినటువంటి ఒక డాల్ అంటారు, ఇక్కడ చేతికి ఉంటుంది చక్రంలాగా, అది కొంతే ఆపుతుంది. అలాంటిదే అది ఐరన్తోనో ఉక్కుతోనో తయారు చేయబడుతుంది. టోటల్ మనిషిని మొత్తం కవర్ చేస్తుంది అన్నమాట. తల ఉంటుంది, చేతులు ఉంటుంది, పూర్తిగా ఆ శత్రువు సైనికుడు ఖడ్గంతో కొట్టినా, బాణం వేసినా, రాళ్ళు రువినా ఏమీ లోపల శరీరానికి తగలకుండా పైన మొత్తం టోటల్ బాడీని కవర్ చేసేది కేడెము. టోటల్ బాడీని ముస్లిమ్స్ బుర్కా వేసుకున్నట్టు ఏం కనపడకుండా, శవానికి ఒక క్లాత్ నిండుగా కప్పినట్టు, బాగా చలి పెడుతుంటే మనం దుప్పటి కప్పుకున్నట్టు, అలాగా ఈ కేడెము, నా కేడెము, నా రక్షణ శృంగము ఆయనే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనకు రక్షణ దయచేస్తాడు. ఏ విషయంలో ఆశ్రయిస్తున్నాము? రోగాల గురించి ఆశ్రయిస్తున్నామా? దానికి తగిన మార్గాన్ని ఆయన చూపిస్తాడు. అప్పుల గురించి మనము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? దానికి తగిన మార్గమును ఆయన మన కొరకు చూపిస్తాడు. ఏమండి, చాలాసార్లు చెప్పుకున్నాం మత్తయి సువార్త 7:7 గురించి. అడుగుడి మీకు ఇవ్వబడునుంది, అది మరొక తర్జుమాలో ఉంది, ఇచ్చేంత వరకు అడగండి. పట్టు వీడక అడుగుతుందంట ఒక విధవరాలు. ఆ న్యాయాధిపతికే చిరాకు చేసిందంట. ఈమె కేసు ఏందో తేల్చేస్తే ఈమె దగ్గరికి రాకుండా పోతుంది, నా దగ్గరికి రాకుండా పోతుంది, ఈమె టార్చర్ భరించలేకపోతున్నారు బాబు అని అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాడట. మన ప్రార్థనలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చెవులో చేరే వరకు, దేవుని సముఖంలో చేరే వరకు, దేవుని నుండి జవాబు వచ్చే వరకు మనం పట్టువీడని ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పట్టువీడని ప్రార్థన, అటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థన మనం చేస్తే తప్పకుండా మన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు దేవుడు. మనం సరిచేసుకోవాలి అనుకుంటే సరిచేసుకోవాలని జవాబిస్తాడు. లేదు మనల్ని కాపాడాలంటే కాపాడతానని జవాబిస్తాడు. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఇది దావీదు భక్తుడు చెప్తున్నాడు 22:1 యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఉట్టిగానే చెప్పట్లేదు, ఆయన ఒక కార్యం జరిగిన తర్వాత చెప్తున్నాడు, ఆయన ప్రార్థించిన విషయాలు చెప్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మందరు అడుగుజాడలు బట్టి వెళ్ళు అన్నాడు. మనకు ముందున్నటువంటి పితరులు, వీరు భక్తులు, వారికి వచ్చినటువంటి కష్టకాలంలో, వారికి వచ్చిన వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో వారు దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని మీద ఆనుకున్నారు. దేవుడు వారికి గొప్ప కార్యాలు చేశాడు. స్తోత్రం కలుగును గాక. మనం మొదట చదివిన దినవృత్తాంతంలో కూడా అక్కడ ఏముందంటే 16వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతంలో 16:13 ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మన ఆత్మీయ జీవితంలో మనం ఒక దేవుని కార్యాన్ని అడిగేటప్పుడు గతంలో చేసిన వాటిని కూడా జ్ఞాపకం చేసుకుంటే మనకు కృతజ్ఞత వస్తుంది, విశ్వాసం పెరుగుతుంది, నిరీక్షణ పెరుగుతుంది. నా మాట అర్థమైంది? గతంలో దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు కృతజ్ఞత వస్తుంది. దేవా, ఆ రోజున ఇలా బ్రతికించావు, ఆ రోజున ఇలా తప్పించావు, ఆ రోజున ఇలా కాపాడావు, కృతజ్ఞత వస్తుంది. దాంతో పాటు మనకు విశ్వాసం పెరుగుతుంది. ఎందుకని? నువ్వు మాత్రమే చేయగలిగావు కదా ఆ కార్యము, అది సామాన్యంగా జరిగేది కాదు కదా అని విశ్వాసం పెరుగుతుంది. మూడవది నిరీక్షణ పెరుగుతుంది. ఇంక ఎదురు చూపు, దేవుడు తప్పకుండా చేస్తాడు అనేటువంటి. అందుకే అంటున్నాడు, ఆయన ఆశ్రయించేవారు ఆయన కార్యాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారుడైన దావీదు ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్తున్నాడు, నేను ఆయన ఆశ్రయిస్తాను, ఆయన్నే ఆశ్రయిస్తాను, ఆయనే నాకు ఆధారం, ఆయన నన్ను రక్షిస్తాడు, నా శత్రువుల చేతి నుండి గతంలో రక్షించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయిస్తే అక్కడ 2వ సమూయేలు 22లో చూస్తున్నాము మనము. అక్కడ రాయబడింది, సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి. ప్రత్యేకంగా సౌలు అని ఎందుకు రాశాడు? ఆయన కూడా శత్రువుగానే ఉన్నాడు కదా. టోటల్ అందరినీ కలిపి ఒక మాట చెప్పొచ్చు కదా. సౌలు అని ప్రత్యేకంగా ఎందుకు రాశాడంటే, సౌలు సొంతము పిల్లనిచ్చిన మామ. మిగతా వారందరూ దూర దూరంలో ఉన్న శత్రువులు కావచ్చు, వాళ్ళు రాజకీయ శత్రువులు కావచ్చు, వాళ్ళు మతపరమైన శత్రువులు కావచ్చు. ఆ దావీదు భక్తునికి ఎలాంటి శత్రువులు ఉన్నారో మనకు తెలియదు. కానీ సౌలు అనే వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా పిల్లనిచ్చిన మామ. పిల్లనిచ్చిన మామనే పెద్ద శత్రువు అయిపోయాడు. ఎంత శత్రువు అయ్యాడు తెలుసా? 14 సార్లు చంపాలనే చూశాడట. సొంత అల్లునే చంపాలని చూశాడు. అటెంప్ట్ టు మర్డర్, ప్రయత్నం కూడా చేశాడు కానీ ఫెయిల్ అయింది. అందుగురించి దావీదు చెప్తున్నాడు, అయ్యా నేనేమో చిన్నవాడిని, సైన్యం లేని వాడిని, నేను రాజును కాదు. ఆయన రాజై ఉన్నాడు సౌలు. ఆ రాజుకు సైన్యం ఉంది. ఆయన అనేక రీతులుగా సౌలును వెతకండి అని సైన్యాన్ని పంపించాడు. ఆ ప్రాణ భయములో, ఆ మరణ భయములో, దొరికితే చంపేసేటువంటి ఆ సందర్భంలో ఆ భక్తుడు చెప్తున్నాడు, నేను దేవుణ్ణి ఆశ్రయించాను. సౌలుకు వ్యతిరేకంగా శత్రువు ఇంకే రాజు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నేను ఒకటై సౌలు కొడతాం, ఇలాంటి మనుషుల మీద ఆధారపడలేదు. దేవునికి అప్పగించాడు. దేవుడా దేవుడా మా మామగారు ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారయ్యా, మా మామగారు ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారయ్యా. అది దావీదు సమస్య. నీ సమస్య ఏంటి? నా సమస్య ఏంటి? దావీదు నమ్మిన దేవుడే మనము నమ్మిన దేవుడు. దావీదు కాలంలో ఉన్న దేవుడే ఈ కాలంలో ఉన్న దేవుడు. దేవుడు మారలేదు, భక్తి విధానం కూడా మారలేదు. మనుషులు మారారు. అప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎంతగా ఆశ్రయించాలంటే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. యెషయా 26:3లో చెప్పినట్టు సంపూర్ణంగా ఎవరి మనసు నీ మీద అనుకున్నట్టు సంపూర్ణంగా, దేవా నీ చిత్తమే సిద్ధించును గాక. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా బాధ లేదు అనేటువంటి ఆ స్టాండర్డ్లోనికి, ఆ విశ్వాస స్థాయిలోకి వస్తే మన హృదయం నిబ్బరంగా ఉంటుంది. 108:1 ప్రకారం, 108:1లో ఉన్నట్టు, కీర్తనలో ఉన్నట్టు, దేవా నా గుండె నిబ్బరముగా ఉంది అని మనం చెప్పగలం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎజ్రా గ్రంథములో 8వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదవండి. 22 మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. ఇక్కడ ఎజ్రా నెహెమ్యా కాలంలో యెరూషలేము దేవాలయము శత్రువుల చేత కూల్చబడి కాలిపోయి ఉంది. మందిరాన్ని కట్టడానికి తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చేటువంటి ఆ సందర్భంలో ఎజ్రా అనేటువంటి ఈయనను ప్రవక్త అని చెప్పింది బైబిల్. ఈ ప్రవక్త గారు చెప్తున్నారు, మా దేవుణ్ణి ఆశ్రయించే వారికి మేలు చేయడానికి ఆయన హస్తము, అంటే చాలాసార్లు చెప్పారు ఆయన క్రియలు. హస్తం ఉన్నప్పుడల్లా క్రియలు, కాళ్ళు ఉన్నప్పుడల్లా, అంటే కొన్ని సందర్భాలను బట్టి, ప్రతి చోట కాదు, ప్రవర్తన అనేది వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మొదటి మాట మనము చూసాము, అదేంటంటే దావీదు భక్తుడు చెప్తున్నాడు, యెహోవాను ఆశ్రయిస్తే ఆయన రక్షిస్తాడు, శత్రువు చేతి నుండి రక్షిస్తాడు, మరణ భయము నుండి రక్షిస్తాడు. ఒకవేళ ఆయన టైం ప్రకారం దేవుని సమయంలో మనం చనిపోవాలంటే పోతాం, అది వేరు. కానీ మనుషులు చేసిన కుట్ర, సాతాను చేసిన కుట్ర, రాజులు చేసిన కుట్ర, మాంత్రికులు చేసేటువంటి కుట్రల నుండి దేవుడు రక్షిస్తాడు. రెండోది మనం చూస్తున్నాము, దేవుణ్ణి ఆశ్రయించే వారికి మేలు కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మనందరికీ తెలిసిన మాట నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. రోమీయులకు రాసిన పత్రికలో సమస్తము సమకూడి మేలు కలుగుటకు జరిగిస్తాడట దేవుడు. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమా
పత్రిక 8:28 చదువు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి మేలు కలుగుటకై దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మన మేలు కొరకే చేస్తాడట. అన్ని మన మేలు కొరకే. మనకు కష్టంలా కనిపించినా, మనకు నష్టంలా కనిపించినా, మనకు బాధల్లా కనిపించినా దాని వెనకాల ఏదో మేలు ఉంది అంటున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్లో కానీ క్రైస్తవ సంఘంలో కానీ గుర్తించాలి, దేవుణ్ణి ప్రేమిస్తూ మనం జీవిస్తే, దేవుని మీదనే ఆధారపడితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, మన మాటలో, చూపులో, తలంపులో, ఎటువంటి విషయంలోనైనా దైవ చిత్తము చేయడానికి మనం ఆరాటపడతా ఉంటే మన మేలు కొరకే దేవుడు సమస్తమును జరిగిస్తారట. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట, ఎందుకంటే సమయం గతించిపోతుంది, ముగించుకుందాము. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు, నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. సంతోషించాలంతే. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇస్తాడు, ఒక రోజున తప్పకుండా చేస్తాడు. రక్షణ బట్టి సంతోషించాలి, దేవుని బట్టి సంతోషించాలి, దేవుని కార్యాలను బట్టి సంతోషించాలి. మన లోటుగా ఉన్న వాటిని ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఏదో ఒక రోజున ఆ కార్యం మన ఎడల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు అంటే దాని అర్థం సంతోషించేటట్టు చేస్తాడు. దేవుని మీదనే మనం ఆధారపడి దేవుని కొరకు జీవిస్తున్నాం కదా, కృంగిపోకండి, బలహీనపడకండి. ఏదో ఒక రోజున మనం సంతోషపడేటట్టు చేస్తాడు. మనం అనుకుంటున్నాము దీనిలోనే సంతోషం ఉందని, దానికి మించింది ఇవ్వచ్చు, మరొకటి ఇవ్వచ్చు, మనకి మరొక రీతిగా మనకు సంతోషం ఇవ్వచ్చు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇంకొక మాట, విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా తర్వాత ఉంటుంది. మూడు 25. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చూసారా, ఆయన దయ చూపుతాడు, సంతోషం మనకిస్తాడు, రక్షణ ఇస్తాడు, శత్రువు చేతి నుండి తప్పిస్తాడు. మనము మాత్రం ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని వెతుకుతూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన్ని ప్రార్థిస్తూ, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ, ఆయన కొరకు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వాక్యం చెప్తా ఉంది, ఆయన అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండట మంచిది. ఓపికతో. బైబిల్ గ్రంథంలోనే రాయబడింది, 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ. ఆమెకు 18 సంవత్సరాల నుండి రోగం ఉందని దేవునికి తెలుసా తెలియదా? ఆలోచించండి. ఆమెకు రోగం 18 ఏళ్ల నుండి ఉన్నది అనే సంగతి దేవునికి తెలుసా తెలియదా? ఖచ్చితంగా తెలుసు. దేవునికి తెలియదంటూ భూమి మీద ఏ చిన్న విషయం కూడా లేదు అని లేఖనం చెప్తుంది, మనం నమ్ముతాం. మరి ఎంత ఆలస్యం ఎందుకు చేశాడు? ఆమె ఓపికకు ఒక పరీక్ష. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. తగిన సమయాన దేవుడు ఆమె ఎడల కార్యం చేశాడు. కాబట్టి మనం అనుకున్న సమయంలో కాదు, కానీ ఆయన అనుకున్న సమయంలో ఆయన కార్యాలు చేస్తాడు. అప్పటి వరకు మనము ఓపిక కలిగి ప్రార్థన చేస్తూ, నీతిగా, దేవుణ్ణి ప్రేమిస్తూ, యథార్థంగా, నమ్మకంగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, పేతురు ఓపికలో ఒకసారి పరీక్ష పెట్టాడు దేవుడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 2 సార్లు అడిగితే బాగానే ఉంది. అందరి ముందు ఆ జీసస్ ఫిలిం తీసినానికి నమస్కారం మామూలు తీయలేని, అసలు నాకైతే అసలు మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఆ పిక్చర్ అంతా. ఆ పేతురు ఫీల్ అవుతూ అందరు నటి చూసి, ఏంటి మాటికి నన్ను అడుగుతున్నా, నా మీద డౌట్ వచ్చింది ఎస్ఐకి అని అలా కృంగిపోయి వ్యసనపడ్డాడట.
ఈ తప్పు అడిగాడు ఏమన్నాడు? ఏమడిగాడు? నీవు నన్ను నా కొరకు ప్రాణం పెడతాన్నావు కదా పేతురు, నిజంగా ట్రూ లవేనా, నిజమైన లవేనా, నిజమైన ప్రేమేనా నా మీద? 2 సార్లు అడిగాడు. 2 సార్లు కొన్ని బాధ్యతలు చెప్పాడు. 3వసారి అడిగాడు. ఆయన బాధపడుతూ, అది నీకే తెలియదు, నీకే తెలుసు ప్రభా, నేను ప్రేమిస్తున్నాను లేదో నీకు చూసినా, నేను ప్రేమిస్తున్నాను లేదో నీకు తెలుసు అంటున్నాను. అంటే దేవునికి ఏం తెలుసు అంటే అన్ని స్తోత్రం కలుగును కాక, అన్ని తెలిసిన దేవుడు ఆయనకు 18 సంవత్సరాలు పరీక్ష పెట్టాడు. అన్ని తెలిసిన దేవుడు అబ్రహాముకు 25 సంవత్సరాలు పరీక్ష పెట్టాడు. అన్ని తెలిసిన దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు మొరపెడతా ఉంటే వెయిట్ చేశాడు. కాబట్టి దేవుని సమయం మనకు తెలియదు, దేవుని గడియ మనకు తెలియదు. ఎప్పుడో సృష్టించిన బండలో నీళ్లు దాచిపెట్టాడు. ఇజ్రాయేలుని ఆ త్రోవలో తీసుకొచ్చి ఆ బండ నుంచి నీటిని బయటికి తెచ్చాడు. అప్పటికప్పుడు సృష్టించాడా బండని? అప్పటికప్పుడు అందులో నీళ్ళు తెచ్చాడా? కాదు, దాంట్లో దాచి ఉంచాడు. ఎప్పుడు ఉంచాడు? భూమి కలుగునుగా కన్నప్పుడు పెట్టాడు అక్కడ. ఆ బండ ఎందుకు పెట్టాడో, ఆ బండలో నీళ్ళు ఎందుకు పెట్టాడో అది ఆయనకి తెలుసు. ఆ బండ దగ్గరికి మేము వెళ్తాము, ఈ ప్రయాణం చేస్తామని అక్కడ మోషేకు తెలియదు, ఇశ్రాయేలులో కూడా తెలియదు. కాబట్టి ఆయన కాలములు, ఆయన సమయాలు, ఆయన కార్యాలు అవి మర్మం మనకు తెలియదు. మనకు తెలియజెప్పే సంగతి ఏంటంటే ఆయన తప్పక మనకు మేలే చేస్తాడు, ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడు, ఆయన తప్పక మనను రక్షిస్తాడు. అయితే మనమేం చేయాలి? దావీదు భక్తుడు ఆయన ఆశ్రయించినట్లు మనమేం చేయాలి? ఎజ్రా ఆయన ఆశ్రయించినట్లు మనమేం చేయాలి? ఆ పేద విధవరాలు ఆయన ఆశ్రయించినట్లు మనమేం చేయాలి? 18 ఏళ్ళు నడుము వంగిపోయినా మందిరం విడవకుండా క్రమం వస్తుంది చూడ బిడ్డ. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. నేను ఇశ్రాయేలీయురాలను, నా దేవుడు యెహోవా, నా దేవుని భక్తి నేను చేయాలి. నడుము వస్తే వస్తుంది, పోతే పోతే ఏమైంది? ఏమండి నడుము వచ్చి ఏం చేస్తామే? ఏం చేయాలని? ఒకవేళ దేవుని చిత్తం మీద నడుము వస్తుంది, నడక వస్తుంది, నాలుక వస్తుంది, మాటలు వస్తాయి. ఆయనకి చేతకానిదంటూ ఇది లేదు. స్తోత్రం కలుగును కాక, స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు చేసిన మేలులు ఏంటో మనం విన్నాం. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు చేసే కార్యాలు ఏంటో మనం విన్నాం. కృంగిపోకూడదు, ఎప్పుడు కూడా కృంగిపోకూడదు, ఎప్పుడు కూడా భయపడకూడదు, బాధపడకూడదు. నా దేవుడు ఏదో ఒక రోజు తప్పక వస్తాడు. నా దేవుడు నా యెడల కార్యం చేస్తాడు. నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు. నా దేవుడు నాకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేనైతే మీరు నమ్మండి నమ్మకపోండి కానీ నిశ్చింతగా, ఇప్పుడు ఉదాహరణకు ఆ చిన్న పిల్లగాడు అయ్యా అన్నాడు, రేపు నాకు బట్టలు ఎట్టా అనుకుంటాడా? వాడు అనుకుంటాడా? రేపు భోజనం ఎట్టా అనుకుంటాడా? రేపు కరెంట్ ఉంటుందో పోద్దో అనుకుంటాడా? రేపు సెల్ ఫోన్ రీఛార్జ్ ఎట్టా అనుకుంటాడా? మళ్ళా రేపు ఆగిల్లు నుంచి చర్చికి రావాలి కదా, ఆటో కిరాయి ఎట్టా అనుకుంటాడా? వాడి నమ్మకం అంతా ఎవరు ఇప్పుడు ప్రస్తుతానికి? ఎవరు? అమ్మ, మమ్మీ. వాని నమ్మకం అంతా అమ్మ ఉంది. అమ్మ దగ్గర పాలు ఉన్నాయి, అమ్మ దగ్గర ఆదరణ ఉంది. ఫినిష్. అదే వాడి ప్రపంచం. స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మండి నమ్మకపోండి, నా ప్రపంచం కూడా అదే. నా ప్రపంచం కూడా నా దేవుడే, నా తల్లి, నా తండ్రి, నా సమస్తం అదే. ఏం తింటుందయ్య గారు? ఇంకా గంట సేపటికి ఏం జరిగిందో నాకు తెలియదయ్యా, ఇంకో నిమిషానికి ఏం జరిగిందో తెలియదయ్యా, ఎవరు తెస్తున్నారయ్య గారు, ఎవరిని ప్రేరేపిస్తుందో తెలియదయ్యా. రొట్టెలు చేపలు పెట్టాడట ఆనాడు ప్రభు. ఎవరికి మాట్లాడమ్మా? 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి పెట్టాడు? దేవుని ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, దాంట్లో గలతీయులు ఉన్నారు, అందరూ ఉన్నారు. రాత్రి నాకు కూడా రొట్టెలు చేపలు పెట్టాడు దేవుడు. నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది. దేవా, వారు అరణ్యంలో ఉంటే వారికి అరణ్యంలో అద్భుతం చేశావు, నాకు ఇంట్లో ఉంటే అద్భుతం చేశావు నాయన. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నేను వద్దనే అన్న. అసలు ఎందుకో రాజా ఫోన్ చేశాడు. ఎందుకో కాదు, ఆయన బండి ఆ పల్సర్ కదా, ఆ పల్సర్ అన్నింటిలో ఈయన బండి లీటర్కి 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఎక్కుతున్నారు మైలేజ్. ప్రతి లీటర్కి 10-12 కిలోమీటర్లు ఎక్కుతున్నారు మైలేజ్. షాక్ అయిపోయింది ఆయన. ఆనందం తట్టుకోలేక నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా సంగతి అంకుల్, గుడ్ న్యూస్ అంకుల్, అద్భుతం జరుగుతూ ఉంది. నా బండి మైలేజ్ ఎట్ట పెరుగుతుందో తెలవట్లేదు. అది 700 కిలోమీటర్లు వస్తాడ ఫుల్ ట్యాంక్ చేస్తే. కంపెనీ చెప్పాడు ఇప్పుడు 900 కిలోమీటర్లు వచ్చిందట. ఇంకొద్ది ఉందా లోపల 65 కిలోమీటర్లు వస్తుంది లెక్కేస్తే అని చెప్పాడు. చెప్పి తిన్నాం అంకుల్ అంటే, లేదు ఇప్పుడే తయారవుతున్నాయా, సెంట్రల్ బ్యాంక్ తినొద్దామని అంటే, అని 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆగండి ఇక్కడ చిన్న చేపలు కూర వండారు, రొట్టెలు ఉన్నాయి, రొట్టెలు చేపలు పట్టుకొస్తారు. ఎందుకయ్యా ఇంత దూరం ఈ రాత్రి పూట? 30 రూపాయలు పెడితే నాకు టిఫిన్ చాలు, నైట్ ఎక్కువ తినను అంటే, ఆగండి నేను తీసుకొచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు చెప్పాను, ఈ రోజుకు మాత్రం దేవుడు నేను కాకిలాగా వాడుకున్నాడయ్యా,
ఆనాడు ఏలికి ఆహారం పెట్టని కాకులు వచ్చాయి కదా, అట్లా నాకు ఆహారం పెట్టా నిన్ను కాకిలాగా వాడుకున్నాడు అన్న. అంటే ఆయన ఇంటికాడ బయలుదేరేటప్పుడు ఏలియా భక్తులకి కాకులు అన్నం పెట్టినట్టు నేను మా అయ్యగారికి అన్నం తీసుకుపోతాను, నేను దేవుని కాకిని అనుకుని బయలుదేరాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటాడు, నేను ఏది అనుకున్నాను ఇంటికాడ అయ్యగారు అదే మాట మీరు అన్నారు అని అంటాడు. నువ్వు అనుకుంది నాకు తెలియదు, నాకు చెప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పసి పిల్లవాడు ఎంత పూర్తిగా తల్లి మీద తండ్రి మీద తనను కాపాడే వ్యక్తులు ఎవరు ఉంటారో వారి మీద ఆధారపడతారో, మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు ప్రశాంతతనిస్తాడు, నెమ్మదిస్తాడు. ఏ సమయాన ఏది కావాలో అది మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఏదన్నా మనకి మనం అనుకున్నది అవ్వట్లేదు, అది మనం అనుకున్నది అవ్వట్లేదు కాదు, దేవుని చిత్తంలో అది లేదనుకోవాలి అంతే. మనం అనుకున్నది అవ్వట్లేదు అంటే దేవుని చిత్తంలో అది మనలో లేదనుకోవాలి. మనం అంత నిశ్చింతగా మనం ఉండగలిగితే ప్రభువు తగిన సమయాన తప్పకుండా పూర్తిగా తన మీద ఆధారపడిన భక్తులను విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఆయన మనలో ఉండేవాడు, మనతో ఉండేవాడు. ఈ ఎవడు పాట పాడిన ముందు నాలో ఉన్నవాడా, ఎవరు అది పాడింది? శారమా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడు. ఇజ్రాయేల్ గురించి ఏమంటాడంటే యావత్ బాధ దేవుడు కూడా పొందాడట ఇశ్రాయేలుతో. యెషయా గ్రంథంలోన మన బాధలో ఆయన కూడా బాధ అనుభవిస్తున్నాడు ఉంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమునకు యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధమాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఇది వచ్చినప్పుడు అర్థమైందా? వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. మనం ఎక్కడైతే బాధపడుతున్నామో మంచిగా బ్రతుకుతూ అబద్ధమాడనేరని పిల్లలనియు, మంచిగా బ్రతికే వారి కొరకు చెప్పిన మాట ఇది. నీతిగా బ్రతికే వారి కొరకు చెప్పిన మాట ఇది. పరిశుద్ధంగా బ్రతికే వారి కొరకు చెప్పిన మాట ఇది. యథార్థంగా బ్రతికే వారి కొరకు చెప్పిన మాట. ఎవరైతే ఇలా పర్ఫెక్ట్గా దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయించుకొని ఆరాటపడుతూ ఆశపడుతూ ఉన్న వ్యక్తులు వారి ఏదన్నా బాధలో ఉంటే వారొక్కరే కాదు, ఆ బాధను దేవుడు కూడా అనుభవిస్తున్నాడట. హల్లెలూయా. సౌలుతో ఏమంటాడు యేసుప్రభువు వారు అపోస్తల కార్యంలో? అపోస్తల కార్యం 9వ అధ్యాయము 5వ వచనం చూడు. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును. పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఎవరిని హింసిస్తున్నాడు ఆయన? 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమైనట్టు ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. ఏ పని మీద ఉన్నాడు? ఈ మార్గమందు అంటే యేసు ప్రభు మార్గములో ఉన్న వారిని శిక్షించడము, చంపడము, హింసించడం అనే పని మీద ఉన్నాడు సౌలు. ఆ టైంలో యేసు ప్రభు దర్శనమయ్యారు. ఆయన కళ్ళు కనపడకుండా అయిపోయాయి సౌలుకి. అడుగుతున్నాడు, స్వరం వినపడుతుంది, నీవెవరో అని అడుగుతున్నారు. అప్పుడు యేసే చెప్తున్నాడు, నీవు హింసించుచున్న యేసును. ఈయన హింసించేది సంఘాన్ని కదా, ఈయన హింసించేది శిష్యులను కదా, ఈయన చంపేది మనుషులను కదా.
నా భక్తులు హింసిస్తున్నావు, నాకు బాధ అనిపిస్తుంది అయ్యా అంటలేదు ఆయన. నువ్వు నన్నే హింసిస్తున్నావు అంటే దాని అర్థం మనలో ఉన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న దేవుడు మనతో పాటు బాధను, మనతో పాటు కన్నీరును, మనతో పాటు దుఃఖాన్ని, మనతో పాటు వేదనను, మనతో పాటు రోగాన్ని కూడా భరిస్తున్నాడు తెలుసా? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి. అసలు 4 సువార్తల్లో ఎక్కడ కూడా యేసు ప్రభు ఏ వ్యాధితో ఉన్నట్టు ఎక్కడ కనపడదు. యెహోవా దేవునికి, యేసు ప్రభు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి, దేవుడు అనే వ్యక్తికి రోగం ఉన్నట్టు ఎక్కడ కనపడదు. కానీ తీర్పు దినాలు ఏం చెప్తున్నాడు? ఏమన్నాడు? చదువు ఎక్కడది? 20వ అధ్యాయము 36వ వచనం. చదువుమా. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. ఆయన ఎక్కడ రోగి ఉన్నాడు? నీ రోగాన్ని ఆయన కూడా భరిస్తున్నాడు. మనం గుణపడాలని, సరి కావాలని, మనం ఇంకా ఆయన రూపంలోనికి మారాలని, మనలో పెట్టినటువంటి వ్యాధులు, మనలో పెట్టిన బాధలు, మనకు పెట్టుతున్న శిక్షలు, మనల్ని సరిచేస్తున్న విధానంలో ఆయన కూడా భరిస్తున్నాడట. నీ ఆకలిని భరిస్తు, నేను ఆకలి కొట్టిని అంటాడు. నీ ఆకలిని భరిస్తున్నాడు, నీ రోగాన్ని భరిస్తున్నాడు ఆయన కూడా. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన వారి యావత్ బాధలో ఆయన కూడా బాధనందాడు. మన బాధలు భరిస్తున్న దేవుడు చూస్తూనే ఉన్నాడయ్యా. తగిన సమయాన దేవుడు కార్యం చేస్తాడు, దానికి తగిన మార్గాన్ని తెరుస్తాడు. మన ఆత్మీయ జీవితంలో ఎదురు చూద్దాం, ఓపికతో కనిపెట్టుకొనుట మంచిది. ప్రార్థన చేసుకుందాం. ప్రభుపాద సన్నిధిలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.